ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటే పీపీపీ విషయంలో మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలిసిందండి. మెడికల్ కాలేజీ కోసం వేసిన ఆ ఒక్క టెండర్ ప్రచారం కూడా పూర్తి అబద్ధమేనని కిమ్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. అదనంలో మెడికల్ కాలేజ్ నిర్మాణానికి తాము ఎలాంటి టెండర్ దాఖలు చేయలేదని, టీడీపీ ప్రభుత్వం చేసిన ప్రచారం తప్పని కిమ్స్ యాజమాన్యం చెప్పింది. 4 మెడికల్ కాలేజీల కోసం టెండర్లు పిలిచిన సమయంలో అదోని మెడికల్ కాలేజీకి ఒకటే టెండర్ వచ్చిందని ప్రభుత్వం చెప్పడాన్ని కిమ్స్ ఖండించింది. ఏపీలోని అదోనిలో పీపీపీ విధానంలో మెడికల్ కాలేజ్ నిర్మించేందుకు కిమ్స్ ఆసుపత్రి టెండర్ వేసిందంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడంపై కిమ్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తమ సంస్థ ఎలాంటి టెండర్ వేయలేదని, మెడికల్ కాలేజ్ నిర్మాణానికి బిడ్ వేసినట్టు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని కిమ్స్ యాజమాన్యం వెల్లడించింది. కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్న ఒక డాక్టర్ టెండర్ వేయటం వల్లే ఈ గందరగోళం ఏర్పడిందని వివరించింది. కిమ్స్ ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్న ప్రేమ్ చంద్ షా అనే వ్యక్తి పేరు మీద టెండర్ రావడంతో అదే కిమ్స్ ఆసుపత్రి వేసిన టెండర్ గా భావించామని మంత్రి సత్యనారాయణ కుమార్ పేర్కొన్నారు. అయితే ఇది కేవలం ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమే స్పష్టం చేశారు. అదోని కాలేజీ వచ్చిన టెండర్ను ముందుకు తీసుకెళ్లాలని ఇటీవల సీఎం చంద్రబాబు అధికారులు దిశానిర్దేశం చేయటం అసలు విషయం బయటకు వచ్చింది. అయినా ఒక డాక్టర్ అంత పెద్ద కాలేజీని ఎలా నడపగలడో ఆలోచించకుండా టెండర్ ఎలా ముందుకు తీసుకెళ్దామని అనుకున్నారో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఇప్పటికే పీపీపీ టెండర్ పిలిచిన సమయంలో ఏదైనా ప్రజలకు ఉపయోగపడే సంస్థలకు కాలేజీలు అప్పగిస్తామని సీఎం చంద్రబాబు చెప్పిన విషయం తెలిసిందే.